జయ స్మార్ట్ హోమ్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బిహు ఫెస్టివల్ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. బిహు ఫెస్టివల్కి సూరత్లో ఉన్న నా అస్సామీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. బిహు ఫెస్టివల్ అంటే ఏంటి అని అనుకోకండి. బిహు అంటే మన ఉగాది ఫెస్టివలే. కాకపోతే మన ఉగాది ఫెస్టివల్ని 1 డే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ వీరు బిహు ఫెస్టివల్ని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు బిహు పండుగ 2వ రోజు. ఒకసారి బిహు పండుగ అంటే ఏంటి అని తన మాటల్లో విందాం. आज हमारा स्पेशल रंगाली बिहू जिसको बोलते हैं वो 14 अप्रैल को होते हैं, तो उसी के लिए मेरे सारे फ्रेंड्स को बुला रही हूँ। ज़्यादा कुछ तो नहीं कर पाई, लेकिन फिर भी जितना हो सके कर ली। अभी चाय बन रहा है असम टी स्पेशल। ఏ ఫెస్టివల్కైనా మంచి అట్రాక్షన్ ఏంటండి? ఫుడ్డే కదా. అయితే ఇక్కడ నోరూరించే వంకాయ బజ్జీలు పెట్టారు. ఈ వంకాయ బజ్జీ అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది. ముఖ్యంగా ఈ బూరెల్లో ఉన్నాయి చూసారు, వీటి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. ఇక అంతేకాదు, ఇక్కడ ఉన్న ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించాయి. ఇక అందరం పిల్లలతో కలిసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ చక్కగా కబుర్లు చెప్పుకున్నాం. ఇక మ్యూజిక్ డ్యాన్స్ లేకుండా ఫెస్టివల్ ఏంటి? సో లెట్స్ డ్యాన్స్ విత్ అస్. నిజానికి చెప్పాలంటే ఇక్కడ మాకెవ్వరికి కూడా బిహు డ్యాన్స్ రాదు. మాలా దీదిని చూస్తూ మేము కూడా డ్యాన్స్ వేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన అందరితో కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.